వెరీ గుడ్ మార్నింగ్ డియర్ ఆస్పిరెంట్స్. రేపు ఎగ్జామ్ ఉంది కదా! ఒక్కసారి ఈ వీడియో చూసుకొని వెళ్ళిపోండి. కేవలం 2, 3 నిమిషాలు ఉంటుందంతే. రాజ్యాంగంలో 8వ షెడ్యూల్‌లో 22 భాషలున్నాయి కదా! ఆ భాషలలో ఉన్నా లేకపోయినా సరే భారతదేశంలో మనుగడలో ఉన్న ఏ భాషలో అయినా సరే చదవడం, రాయడం వస్తే వాళ్ళు అక్షరాస్యులే. కానీ ఇక్కడ చూడండి కొండన్న 6 సంవత్సరాల వయస్సు అన్నారు. కానీ 7 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళని మాత్రమే చదవడం, రాయడం వస్తే వాళ్ళని అక్షరాస్యులుగా పరిగణిస్తారు. ఈ 6 సంవత్సరాల వయసు గల కొండన్న ఇప్పుడు ఐఏఎస్ ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నా కూడా నిరక్షరాస్యుడి కిందే లెక్క. ఈ పెడగాగికల్ స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నడిచింది ఒక స్ట్రక్చర్ అయితే ఎన్ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం కొత్త స్ట్రక్చర్‌ని ఏర్పాటు చేశారు. కనుక ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు దీని మీద. ఒకసారి వీడియో పాజ్ చేసుకొని వీటిని ప్రశాంతంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 10+2+3 అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కొఠారి కమిషన్ సిఫార్సుల మేరకు మన ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ అనేది 10+2+3గా పెట్టారు. 10 అంటే 1 నుంచి 10వ తరగతి, తర్వాత 2 అంటే ఇంటర్ 2 సంవత్సరాలు, 3 అంటే డిగ్రీ. చాలా జాగ్రత్తగా చూసుకోండి. ప్రెజెంట్ ఎన్ఈపీ 2020 ప్రకారం పెట్టిన స్ట్రక్చర్ ఏంటంటే 5+3+3+4. పాతది 15 సంవత్సరాల స్ట్రక్చరే. కొత్తది 15 సంవత్సరాల స్ట్రక్చరే. కానీ చాలా మార్పు ఉంది పాత దానిలోని, కొత్త దానిలోని. పాత దాంట్లో ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ అనేది 1వ తరగతి నుంచే ప్రారంభమవుతుంది. కానీ కొత్త స్ట్రక్చర్‌లో ప్రీ స్కూల్ లేదా ఫౌండేషనల్ ఎడ్యుకేషన్ అనే భావన ఏర్పాటు చేశారు. ఏం లేదు, చాలా సింపుల్‌గా గుర్తుపెట్టేసుకోవచ్చు మీరు. పాత స్ట్రక్చర్ 1 నుంచి 10వ తరగతి వరకు కదా! తర్వాత ఇంటర్ 2 సంవత్సరాలు, డిగ్రీ 3 సంవత్సరాలు కదా! కొత్త స్ట్రక్చర్‌లో డిగ్రీ అనే దాన్ని కలపలేదు. డిగ్రీ 3 సంవత్సరాలు తీసేశారు. దాని బదులుగా 1వ తరగతికి ముందుగా 3 సంవత్సరాలు యాడ్ చేశారు. దానిని ప్రీ స్కూల్ లేదా ఫౌండేషనల్ కోర్స్ అంటున్నారు. గుర్తుపెట్టుకోండి, డిగ్రీ ఆఖరి 3 సంవత్సరాలు లేదు కొత్త స్ట్రక్చర్‌లో. మొదట కొత్తగా 3 సంవత్సరాలు, 1వ తరగతికి ముందు కొత్తగా 3 సంవత్సరాలు ఏర్పాటు చేశారు. కొత్త స్ట్రక్చర్‌లో 5 అంటే 1వ తరగతికి ముందు 3 సంవత్సరాల ఫౌండేషనల్ కోర్సు, తర్వాత 1వ తరగతి, 2వ తరగతి. నెక్స్ట్ 3 ఉంది కదా! 5+3 ఉంది కదా! 3 అంటే 3, 4, 5 తరగతులు. ఇంకో 3 ఉంది కదా! 6, 7, 8 తరగతులు. తర్వాత లాస్ట్‌లో 4 ఉంది కదా! 9వ తరగతిని, 10వ తరగతిని ఇంటర్‌తో కలిపేశారు. అంటే ఇప్పటి వరకు ఫస్ట్ నుంచి 10థ్ క్లాస్ వరకు ఒకటి, ఇంటర్ 2 సంవత్సరాలు వేరుగా ఉండేది కదా! ఇప్పుడు అలా కాదు. 9, 10 తరగతులు ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం కలిపి 4 సంవత్సరాల కోర్సుగా ఏర్పాటు చేశారు. ఇక కొత్తగా ఏర్పాటు చేసిన స్ట్రక్చర్‌లో, ఎడ్యుకేషన్ స్ట్రక్చర్‌లో డిగ్రీ 3 సంవత్సరాలు అనేది ఉండదు. ఒకవేళ 5+3+4+3 అని ఇస్తే మాత్రం అస్సలు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఈ స్ట్రక్చర్ ఏంటంటే మొదలియార్ కమిషన్, అది సెకండరీ విద్యా కమిషన్ అని కూడా అంటాం కదా! మొదలియార్ కమిషన్ సిఫారసు చేసిన స్ట్రక్చర్ ఇది. ఒకవేళ 5+3+4+3 స్ట్రక్చర్ ఎవరు సిఫారసు చేశారు అంటే మొదలియార్ కమిషన్ లేదా సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అని గుర్తుపెట్టుకోండి. కానీ దీన్నేమి ఇంప్లిమెంట్ చేయలేదు. కొత్త ఎడ్యుకేషనల్ స్ట్రక్చర్ మీద గ్యారంటీ మీకు 2 ప్రశ్నలుంటాయి. ఫౌండేషనల్ కోర్స్ అంటే ఎన్ని సంవత్సరాలని అడగొచ్చు, ఏ తరగతులకని అడగొచ్చు, ఏ సంవత్సరాల వయసు పిల్లలకని అడగొచ్చు. ప్రిపరేటరీ స్టేజ్ అంటే ప్రిపరేటరీ స్టేజ్‌లో ఏ తరగతుల పిల్లలు ఉంటారని అడగొచ్చు. కనుక వీడియో పాజ్ చేసి చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. రేపే ఎగ్జామ్ ఉంది కదా అని టెన్షన్ పడిపోవద్దు. ఇంతకు ముందు ఎంత చదివినా మర్చిపోయే అవకాశాలుంటాయి. ఎగ్జామ్‌కి ముందు ఈ ఒక్కసారి చూసుకున్నారంటే చాలా జాగ్రత్తగా మీరు గుర్తించగలరు. మీరు ఈ స్టేజెస్ గురించి వయసుతో సహా కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండటం కోసం చాలా డీటెయిల్‌గా ఇక్కడ పట్టికిచ్చాను. జాగ్రత్తగా చూసుకోండి. జనరల్‌గా అకాడమిక్ స్ట్రక్చర్ అనేది మీకు కనిపిస్తున్న ఈ ఫోటోలో పైనుంచి కిందకిస్తే బాగుండేది. మీకు కన్‌ఫ్యూజన్‌కి గురి కాకుండా ఉండేవారు. కింద నుంచి పైకిచ్చారు, ఒకసారి చూసుకోండి. ఒక పని చేయండి, మీరు ఒక రఫ్ పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద ఒక్కసారి రఫ్‌గా రాసేసుకోండి. రాసేసుకుంటే మీకు బాగా గుర్తుంటుంది. అక్కడికెళ్ళిన తర్వాత కన్‌ఫ్యూజన్‌కి గురవ్వరు. కానీ గ్యారంటీ చెప్తున్నాను, ఈ స్టేజెస్ నుంచి మాత్రం 1-2 క్వెషన్స్ ఖచ్చితంగా వస్తాయి. అది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇదిగో ప్రశ్నలు ఈ విధంగానే ఉండొచ్చు మీకు. ఎన్ఈపీ 2020 పెడగాగికల్ స్ట్రక్చర్ 5+3+3+4లో 4 ఏ దశను సూచిస్తుంది? 4 అంటే ఆఖరి దశ. ఇంచుమించుగా చెప్పేస్తారు మీరు సెకండరీ విద్యా స్థాయి దశ అని. కానీ ఇక్కడ ప్రశ్నలో చూపించినట్టు అక్కడ ఇలా వరుస క్రమంలో మాత్రమే మీకు ఆప్షన్స్ ఏమి ఇవ్వడు. ఇక్కడ ఆప్షన్స్‌లో వరుస క్రమంలో. ఎందుకంటే మీరు కొంచెం గుర్తుపెట్టుకోవడానికి బావుంటుందని ఇక్కడ వరుస క్రమంలో ఇవ్వడం జరిగింది. కానీ మీకు అక్కడ ఆప్షన్స్ ఎగ్జామ్స్‌లో మాత్రం ఇలా వరుస క్రమంలో ఇవ్వడు. కనుక ప్రతి దశ మీద మీకు అవగాహన ఉండాలి. గెట్ ద జాబ్ అకాడమీ ఛానల్‌లోకెళ్ళి ఈ వీడియోస్ కూడా మీరు చూడకపోతే చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉన్నాయి. ఇవేవో యూట్యూబ్ వ్యూస్ కోసం చేసిన వీడియోలు కాదు. ఇన్ని సంవత్సరాలు మీ ప్రిపరేషన్ చివరి దశలో ఇలా ఇంపార్టెంట్‌వి చూసుకు వెళ్తే ఖచ్చితంగా మీరు సక్సీడ్ అవుతారు. గ్రూప్స్‌లో లాగా డీఎస్సీలో నెగెటివ్ మార్కింగ్, మైనస్ మార్కింగ్ లేదు గనక ప్రతి క్వెషన్‌ని ఆన్సర్ చేయండి. దేన్ని వదలొద్దు.
ఒకవేళ టైం అయిపోయి ఏమన్నా ప్రశ్నలు మిగిలిపోతున్నాయి అనుకుంటే తోచిన ఆన్సర్ పెట్టేయండి. అంతే తప్ప ఏ ఏ ప్రశ్న కూడా ఆన్సర్ పెట్టకుండా మాత్రం వదిలేయొద్దు. టెన్షన్ పడకుండా ఎగ్జామ్ రాయండి. విజయం మీదే. వీడియో మీకు ఉపయోగకరంగా ఉందనుకుంటే మాత్రం ఒక్క లైక్ చేయండి ప్లీజ్. ఆల్ ద వెరీ బెస్ట్.